ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఎలా ఉండేది అంటే, ఆ రాష్ట్రంలోని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నా, లేదా ఒక సలహా ఇచ్చినా, ఆ సలహాని కానీ, ఆ నిర్ణయాన్ని కానీ దేశం మొత్తం అంతా మరుసటి రోజు దాన్ని ఫాలో అయిపోయేవాళ్ళు. అలా ఉండేది ఆ రాష్ట్రం యొక్క విలువ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం యొక్క విలువ. ఏ సమయంలో అంటే, మనకి స్వతంత్రం రాకముందు స్వతంత్రోద్యమం ఏదైతే ఉందో, ఆ సమయంలో గానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది రోజులు గానీ, ఇలా ఉండేదనమాట. ఆ రాష్ట్రానికి భలే వాల్యూ ఉండేది. సో, ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి 17 మంది దాకా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గారు గానీ, లాలా లజపతి రాయ్ గారు గానీ, బకిం చంద్ర చటర్జీ గారు గానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గానీ, వీళ్ళందరూ ఆ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే. బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో, ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎలా ఉందో మనందరికీ తెలుసు పరిస్థితి ఏంటో అని. ఆ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది అంటే, మన దేశంలో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు తీసుకుంటే అత్యధికంగా బాల్య వివాహాలు జరిగే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది వెస్ట్ బెంగాల్‌లోనే. 18 సంవత్సరాలన్నా నిండక ముందే అమ్మాయిలకి అక్కడ పెళ్లి చేసేస్తారనమాట. అలాంటి బాల్య వివాహాలు జరిగే రాష్ట్రం ఫస్ట్ ప్లేస్‌లో ఉంది వెస్ట్ బెంగాల్. కానీ ఒకప్పుడు ఎలా ఉండేది? ఆ రాష్ట్రంలోని ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫాలో అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎంత చండాలంగా ఉంది. అక్షరాస్యత అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం బీహార్. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏదైనా గానీ ఉంది అంటే తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏదైతే ఉంది అంటే అది వెస్ట్ బెంగాల్. అంత దారుణమైన స్థితికి దిగజారిపోయింది. ఎలా? ఎందుకు? ఇలా అక్కడ మనుషులు తినే తిండిలోనా? లేదంటే పీల్చుకునే గాలి వలన? కాదు. కాదు. వ్యవస్థలో మార్పు. సో, మనం రీసెంట్‌గా చూసాము. కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ ఘటన ఏదైతే ఉందో, తనకు న్యాయం జరగాలి అని చెప్పేసి డాక్టర్లంతా దేశం మొత్తం అంతా ప్రొటెస్టులు చేస్తున్నారు. సో, తన విషయంలో జూనియర్ డాక్టర్ ఏదైతే హత్య జరిగిందో తనకు న్యాయం జరగాలి, డాక్టర్ల అందరికీ భద్రత కల్పించాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అనమాట. కానీ అక్కడ ఆ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ మొదట్లో అది సూసైడ్ అని చెప్పేసి ప్రిన్సిపాల్ చెప్పాడు. ఆ తర్వాత ఒక ఫోరెన్సిక్ ఆధారాల్లో కూడా ఉంది తనని గ్యాంగ్ రేప్ చేశారు అని. కానీ ఒక పోలీసు అధికారి వచ్చేసి మండిపడ్డాడనమాట. మీరు వేరే పుకార్లన్నీ ప్రజలకు చెప్పొద్దండి. తనని రేప్ చేసింది ఒక వ్యక్తి మాత్రమే. గ్యాంగ్ రేప్ కాదు అని చెప్పేసి అతను చెప్తున్నారు. కానీ తన పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా తనలో తన శరీరంలో 150 గ్రామ్స్‌కు పైగా స్పెర్మ్ ఉంది అని చెప్పేసి. తన గోర్లలో ఎవరైతే చర్మం ఆనవాళ్ళు ఉన్నాయో ఒక్క వ్యక్తికి సంబంధించినటివి కాదు అని చెప్పేసి. సో, తనని క్షణికావేశంలోనో లేదా ఇంకా ఏదో వీక్ మూమెంట్‌లోనో తనని కనిపించింది. ఒక ఒంటరిగా దొరికింది. తనని ఎలాగైనా అత్యాచారం చేయాలి అని చెప్పేసి అత్యాచారం చేసిన సంగతి కప్పిపుచ్చుకోవడానికి, తప్పించుకోవడానికి తనని హత్య చేయలేదు అని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తనని రేప్ చేసిన తర్వాత ఈ విషయం బయటికి ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి చంపేశాడని అనుకుందాం. కానీ అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏముంది? తన్ని కాళ్ళు విరిచేసి, తన మెడ విరిచేసి, తన శరీరం నిండా గాయాలు ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముంది? కానీ ఇదంతా జరిగింది ఒక హాస్పిటల్‌లో. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్. ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్. ఆ హాస్పిటల్‌లో ఎంతోమంది జనాలుంటారు. ఇది జరిగింది కూడా ఉదయం. చాలా సైలెంట్‌గా ఉంటుంది ఆ సమయం. 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో చాలా సైలెంట్‌గా ఉంటుంది. తనని రేప్ చేసే సమయంలో, తన బల్లను గుద్దే సమయంలో కానీ తనని అరవదా? కొంచెమన్నా శబ్దం రాదా? అంటే ఒక వ్యక్తి చేస్తే తన శబ్దం రాకుండా ఆపలేడు. ఒక గ్యాంగ్ రేప్ అంటూ జరిగింటేనే తనని ఆ శబ్దాన్ని కానీ అవన్నీ ఆపగలిగేదనమాట. తనని ఎందుకు అంత క్రూరంగా ఒక రివెంజ్‌గా ఒక ప్రతీకారం తీర్చుకునే దానికి రేప్ చేసుంటారు అని చెప్పేసి చాలామంది కొన్ని కోణాల్లో అనుమానిస్తున్నది ఏంటంటే, ఆ కాలేజ్‌లో ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్‌లో మెడికల్ మాఫియా జరుగుతుంది. ప్రిన్సిపాల్ ఏదైతే ఉన్నాడో అతను ఆల్రెడీ చాలా కాలేజీల నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి, అతను సస్పెండ్ అయ్యి కూడా తర్వాత మళ్ళీ ఒక ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా వచ్చాడు. ఇక్కడ మెడికల్ మాఫియా జరుగుతుంది. ఆ విషయం తనకు తెలుసు. ఎవరైతే చనిపోయిందో జూనియర్ డాక్టర్ తనకు తెలుసు. ఈ ఈ విషయం బయటికి రాకుండా చేయాలి అని తనని ఈ విధంగా క్రూరంగా హింసించుండవచ్చు అని చెప్పేసి ఒక రకంగా ఆలోచిస్తున్నారు. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ కాలేజ్‌లో డ్రగ్ మాఫియా ఇక ఎక్కువగా డ్రగ్స్ వాడకం జరుగుతుంది. సో, ఈ విషయం తనకు తెలుసు. ఇది బయటికి వెళితే ఎలా అని చెప్పేసి తనని చంపేసి ఉండవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. తనని ఈ సంజయ్ రాయ్ అనే ఎవరైతే సివిక్ వాలంటీర్ పోలీస్ ఉన్నాడో అతను ఒక్కడే రేప్ చేసి చంపలేదు.
ఒక పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటి కొడుకు ఉన్నాడు, ఆ ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు, ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైతేనేమి ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. సో చూడాలన్నమాట. సిబిఐ విచారణలో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుందా, ఆ నిందితులు అందరినీ గుర్తిస్తారా లేదా. మనం బేసిక్గా చూస్తూ ఉంటాం, సామాన్యులు కనుక అయితే తొందరగానే పట్టేసుకుంటారు, దొరికినా కూడా ఏదో విధంగా శిక్ష వేస్తారు. అదే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యిండేది కొంచెం పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు. వీళ్ళని ఆల్రెడీ మన దేశం నుంచి వేరే దేశాలకి పంపించేశారు అని చెప్పేసి ఒక పుకారు కూడా ఉంది అనమాట. డెఫినెట్గా తనకు న్యాయం జరగాలి. అట్ ది సేమ్ టైం మన దేశంలోని డాక్టర్లు అందరూ అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలు ఏవైతే ఉంటారో ఆ డాక్టర్లు అందరూ కథలు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. తనకు న్యాయం జరగాలి. అట్ ది సేమ్ టైం డాక్టర్లు అందరికీ ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి, భద్రత కావాలి. ఎయిర్పోర్ట్లో ఒక సెక్యూరిటీ ఉంది. పోలీసుల్ని కొడితే ఒక సెక్షన్ ఉంటుంది, లాయర్ని కొడితే ఒక సెక్షన్ ఉంటుంది. అదే డాక్టర్ని ఎవరైనా వచ్చి కొడితే వీళ్ళకంటూ ఒక ప్రత్యేక రక్షణ ఉందా, ఒక చట్టం ఉందా? మాకు కూడా ఒక చట్టం కావాలి, మాకు కూడా రక్షణ కావాలి, భద్రతా సిబ్బంది కావాలి ప్రతి హాస్పిటల్లోనూ అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అనమాట. సో చూద్దాం ముందు మన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పేసి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆ రాష్ట్రానికి, ఆ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సీఎం మమతా బెనర్జీ, ఆమె ఆ రాష్ట్రానికి హోంమంత్రి కూడా. సో ఆమె కూడా ఈ డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తా అంటే తనకు న్యాయం జరగాలి అని చెప్పేసి, తనకి ఎలాగైనా న్యాయం జరగాలని చెప్పేసి తను కూడా, ఆ సీఎం కూడా ఆ ప్రొటెస్ట్లో పాల్గొంది. న్యాయం చేయాల్సింది ఎవరు? సీఎంఏ, హోమ్ మినిస్టరే తనకి న్యాయం చేయాల్సిందే. ఆమె ఆ ప్రొటెస్ట్లో పాల్గొని తనకు న్యాయం జరగాలి, వీ వాంట్ జస్టిస్, అది కొంచెం చాలా కామెడీగా అనిపించింది అనమాట. ఓకే, తనకి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నా అని చెప్పేసి చెప్పడానికి చేసి ఉండవచ్చు. బట్ అయితే మరి ఎక్కడ ఒక ఎవరైతే ఒక్కడు మాత్రమే నిందితుడు అని చెప్పేసి పోలీసుల నుంచి ఇలా వచ్చి అట్ ది సేమ్ టైం ఆ ప్రిన్సిపల్ కూడా, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా స్టార్టింగ్ వాళ్ళ పేరెంట్స్కి సూసైడ్ చేసుకుంది మీ అమ్మాయి అని. ఆమె రక్తపు మడుగుల్లో పడి ఉంటే అది సూసైడ్ ఎలా అవుతుంది? తన కాళ్ళు విరిచేసి ఇదంతా చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు వెళితే వాళ్ళని లోపల కూడా అలో చేయలేదన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు బెంగాల్ ఎలా ఉండేది, ఇప్పుడు బెంగాల్ ఎలా ఉంది, వ్యవస్థలో మార్పు, మన దేశంలో ఉన్నటువంటి చట్టం అవ్వచ్చు, కేంద్రపరంగా ఉన్నటువంటి చట్టం అవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, వ్యవస్థలు అవ్వచ్చు, దీనిలో మార్పు వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా ముందుకు వస్తుంది అన్నమాట. సో ఇది నేను చెప్పాలనుకున్నది. మీకు అర్థమైతే కనుక ఈ వీడియో నేను చెప్పింది ఏదైనా కానీ మీకు అర్థమయ్యింది అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.